నమస్తే, వెల్కమ్ టు స్టూడియో న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే జంజీ యువతలో నిన్నటి నుంచి రాజకీయంపై సరికొత్త ఆసక్తి వ్యక్తమవుతుంది. ట్రెండింగ్ రీల్స్ నుంచి డైలీ అప్డేట్స్ వరకు రాజకీయం ఒక్కసారిగా యువత చర్చల్లోకి వచ్చేసింది. దీనికి అంతటికీ కారణం ఒక్కడే, అతనే అభిజిత్ దీప్కే. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను బొద్దింకలు, కాక్రోచ్ తో పోల్చిన తర్వాత ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆన్లైన్ లో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీకి అభిజిత్ దీప్కేనే ప్రధాన సారథి. ఈ సీజేపీ పార్టీని ప్రారంభించిన 2 రోజుల్లోనే 40,000 మందికి పైగా సభ్యులు ఇందులో చేరారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మైత్రా, కీర్తి ఆజాద్లను కూడా ఈ పార్టీ ఇప్పటికే తమ సభ్యులుగా చేర్చుకోవడం విశేషం. ఎవరి అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ, నెరేటివ్ బిల్డింగ్, పబ్లిక్ మేనేజింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్ల రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై ఆయన ప్రధానంగా పనిచేస్తుంటారు. ఆయన పూణేలో జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆయన బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నారు. 2020 నుంచి 2023 వరకు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్ లో వాలంటీర్ గా పనిచేశారు. ఫిబ్రవరి 2020లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 2020లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయినింగ్ లో అభిజిత్ కీలక పాత్ర పోషించారు. ఇది పార్టీ రాజకీయ ఆన్లైన్ యువత భాగస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ తర్వాత 2026లో ఆయన ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. ఏమిటి కాక్రోచ్ జనతా పార్టీ? భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ ఒక కేసు విచారణ సందర్భంగా వివిధ వృత్తులలో సమాజంలో స్థానం కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువతను బొద్దింకలు అని సంబోధించినట్లు వచ్చిన వార్తల ఆధారంగా పార్టీకి ఈ పేరు పెట్టారు. ఈ వ్యాఖ్యలను చూసి నీరుగారిపోకుండా దీప్కే దీనిని ఒక వ్యంగ్య పొలిటికల్ గ్రూప్ గా మార్చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న యువత దీనికి భారీగా మద్దతిస్తుంది. ఈ పార్టీ వెబ్సైట్ ప్రకారం ఇది సోమరులు నిరుద్యోగుల గలం. ఈ పార్టీ మేనిఫెస్టోలో 5 ప్రధాన వాగ్దానాలను పొందుపరిచారు. 1. సీజేపీ అధికారంలోకి వస్తే రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్ కు కూడా బహుమతిగా రాజ్యసభ సీట్ ఇవ్వబడదు. 2. సీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా లేదా ప్రతిపక్షాల పాలనలోనైనా ఏదైనా అసలైన ఓటు గనక తొలగించబడితే సదరు ఎన్నికల అధికారిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదం కంటే తక్కువేమీ కాదు. 3. మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తారు. 4. ప్రభావవంతమైన వ్యాపారవేత్తల యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తారు. 5. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధిస్తారు. సీజేపీలో చేరడానికి అర్హతలేంటి? 1. నిరుద్యోగి, బలవంతంగానైనా స్వచ్ఛందంగానైనా లేదా సిద్ధాంతపరంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి. 2. సోమరిపోతు, శారీరకంగా సోమరితనంగా ఉన్న మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలి. 3. క్రానికల్లీ ఆన్లైన్, బాత్రూమ్ బ్రేక్స్ తో కలుపుకొని రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్ లో గడపాలి. 4. ప్రొఫెషనల్ గా విమర్శించగలగడం, చేసే విమర్శ పదునైనదిగా, నిజాయితీగా, సమాజానికి నిజంగా ఉపయోగపడే అంశంపై ఉండాలి. ఈ పార్టీ ఇంకా అధికారికంగా నమోదు కానప్పటికీ దేశ రాజకీయాలపై విరక్తి చెందిన భారతీయ యువతను చివరకు రాజకీయాల వైపు నడిపించే సాధనంగా ఇది మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు.